జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దసరా ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనులు చేస్తున్నారని ఎండోమెంట్ కమిషనర్ స్పష్టం. ప్రతి డిఎస్సీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలి. ఏపీ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు వెల్లడి. రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. దసరా ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించామని జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనులు చేస్తున్నారని ఎండోమెంట్ కమిషనర్ స్పష్టం చేశారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు. ఈవో షీనా నాయక్ కలిసి కనకదుర్గ నగర్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ దసరా ఉత్సవాలను వైభవంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దసరా ఉత్సవాలకు మాత్రమే సంబంధించిన పనులు, శాశ్వత నిర్మాణాలకు సంబంధించిన పనులు, 2 రకాల పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే భక్తులకు వెళ్లే భక్తులకు వేరువేరు దారులు ఉంటే ఇబ్బంది ఉండదన్న అవగాహనకు వచ్చామన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 10వ తర్వాత పర్మనెంట్ వర్క్ నిలుపుదల చేస్తామన్నారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే పూర్తి చేస్తామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం. అందుచేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. దసరా ఏర్పాట్లు ఈ నెల 15వ తారీఖుకి కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగిందేమో. 1-2 రోజులు అటు ఇటు అయినా ఎర్లీగానే 15 లేదా 16 కల్లా అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమన్నా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ 15కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీడప్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నాటి పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత క్వాంటిటీ కొత్త పోర్టు బిల్డింగ్లో తయారవుతుందండి. అన్నదానం ఏంటంటే ఇప్పుడు దసరా టైంలో మీకు తెలిసిందే బఫే సిస్టంలో ఉంటుంది. అది కూడా అన్నదానం బిల్డింగ్లో సెల్లార్లో కొంతమందికి, పైన కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈసారి వచ్చిన ఒక వెసులుబాటు ఈ అన్నదాన భవనం వలన. ఈ గతంలో అయితే మామూలు గ్రౌండ్లో పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలం రెట్టింపు అయ్యింది. అన్నదాన వితరణ చేయడానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్థలం డబుల్ అయింది కనుక కొంచెం రద్దీ విషయంలో వెసులుబాటు లభిస్తుందని అనుకుంటున్నాను.
ప్రతి డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో బోగస్ సర్టిఫికెట్స్పై రీవెరిఫికేషన్ జరపాలని ఏపీ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వాళ్ల సర్టిఫికెట్ల గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో సోమవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్సి, పీఈటీ అభ్యర్థులు కోలాటం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడారు. బోగస్ సర్టిఫికెట్స్ పై రీవెరిఫికేషన్ జరిపించి అనర్హులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి డిఎస్సీలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని ఉద్యోగ అవకాశం ఇవ్వడం ద్వారా విద్యార్థులకు వ్యాయామ విద్యలో న్యాయం జరుగుతుందన్నారు. ఎస్ఎస్ఆర్, జీసీపీఈ, గోపన్నపాలెం గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహనాయుడు, లక్ష్మీ, చంద్ర, సత్యనారాయణ, అనిల్, లవకుమారి తదితరులు ఉన్నారు. నా పేరు దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆ రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంది. డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు సర్టిఫికేట్లు, బోగస్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈరోజు ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. దానివల్ల స్కూల్కి వెళ్తే విద్యార్థులందరూ నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, ఎందుకంటే ఓన్లీ థియరీ పార్ట్ చదువుకొని వచ్చింటారు. ప్రాక్టికల్గా పిల్లలతో ఏ విధంగా ఉండాలి, గేమ్స్ ఎలా నేర్పించాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి దానివల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు. సో అదేవిధంగా క్వశ్చన్ పేపర్ సంబంధించి ఎస్ఏపి మొట్టమొదటిసారిగా పీడీ పేపరు నిర్వహిస్తే దాన్ని కూడా దాదాపు 20 తప్పులు తీసుకురావడం జరిగింది. దానికి మళ్ళీ కోర్టుకు వెళ్తే అవి ఫైనల్ కీలో యాడ్ చేయడం జరిగింది. ఇంకా 5 మార్కులు యాడ్ అయ్యేది ఉంది. దీనివల్ల కూడా చాలామంది అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అధికారులేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఈరోజు అభ్యర్థుల్ని గందరగోళం చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిపైన మళ్ళీ అవసరమైతే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంబంధించి మళ్ళీ పీసెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. అయ్యా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీని యూనివర్సిటీలో ఉన్న కాలేజీలకి ఫస్ట్ నిధులు కేటాయించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోపన్నపాలెం కాలేజీ సంబంధించి అసలు మరమ్మతులు లేవు, వసతులు లేవు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మాయిలకు టాయిలెట్స్ కూడా లేవు. ఈరోజు మేము ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొస్తామంటే ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులందరూ అడ్మిషన్ లేక కోర్సులు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో సరిగా నిధులు లేవు, జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ సరిగా లేరు, జేఎల్డిఎల్ నోటిఫికేషన్లు వేస్తలేరు. వీటన్నిటి మీద దృష్టి సాధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి స్టేట్ సెక్రటరీ. రాజ్యాంగ విలువలు కాపాడేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు, దేశంలోని పార్లమెంటు సభ్యులు పార్టీలకు అతీతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు జెల్లి విల్సన్, లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేడు దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం కలిగిన మన దేశంలో ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలో అనుభవం ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండో వైపున ప్రతిపక్షాలన్నిటి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా దాదాపుగా 5 దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థతో సన్నిహితమైన సంబంధం ఉన్నటువంటి గౌరవనీయమైన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు బి సుదర్శన్ రెడ్డి గారు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి మహానుభావుడు సుదర్శన్ రెడ్డి గారు. భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణకు, అట్లాగే రాజ్యాంగం యొక్క మౌలిక స్తంభాలు ఫెడరలిజం, సెక్యులరిజం,
డెమోక్రసీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, వీటన్నిటిలోనూ కూడా ఒక కమిట్మెంట్తో, నిబద్ధతతో నేను వాటి కోసం కృషి చేస్తాను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను. పార్లమెంటు, రాజ్యసభలో హుందాగా చర్చలు ఫలవంతంగా జరిగేదానికి, అక్కడ నియమ నిబంధనలను అనుసరించి చట్టాలు రూపొందించేదానికి కృషి చేస్తాను అని చెప్పినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఒకవైపున, ఇది పార్టీలకు సంబంధం లేదు, మామూలుగా విప్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో విప్ అనేది లేదు. అంటే మా ఫలానా అభ్యర్థికే వెయ్యాలి అని ఆ పార్టీ తరఫున ఒక విప్ ఇవ్వటం అంటారు, అది లేదు ఈ ఎలక్షన్లో. స్వేచ్ఛగా ఎవరి అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటేసుకోవచ్చు, సీక్రెట్ బ్యాలెట్. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర, అట్లాగే తెలంగాణ, తెలుగువాడు, తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, గెలిపించాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పౌరుల యొక్క హక్కులు కాపాడాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తానికే ఇవాళ మేమందరం కూడా మీ ముందుకు రావడం జరిగిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర సమాచార కమిషన్ 2వ అప్పీలు మరియు ఫిర్యాదుల విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ సోమవారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ ప్రత్యక్ష ప్రసారం కమిషన్ పనితీరులో మరింత పారదర్శకంగా నిర్వహించడానికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ కృషిని అభినందించారు. కేంద్ర సమాచారం కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ హీరాలాల్ సమారియా, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రాష్ట్ర సమన్వయకర్త మరియు శాస్త్రవేత్త జి డాక్టర్ ఆర్కే పాఠక్, గవర్నర్, ఈవో కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్లాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ ఆర్ మహబూబ్ బాషా ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యాలయం నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 7 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 3, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 1, ఎస్టేట్ 7 మొత్తం కలిపి 7 ఫిర్యాదుల్ని అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్ అమృత్, డాక్టర్ లత, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిఎస్ఎస్ సోమశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తప్పుబట్టారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న సోకాళ్ళ నాయకులు. రండి చూద్దాం మీరు ఎంత పర్సంటేజ్ చేశారు, మేము వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చేశాము. ఇవాళ ప్రైవేటీకరణ ఈ కాలేజ్ అవటంలా, ఇది 100% గవర్నమెంట్ కాలేజీ మచిలీపట్నం కాలేజ్. ఇలా మొత్తం ఒక 5 కాలేజీలు ఉన్నాయి. దీన్ని కూడా ఇంతకంటే వాళ్ళని ఏమన్నారు నాకు అర్థం కావట్లే. ఇది కూడా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు అసహించుకుని మిమ్మల్ని 50,000 ఓట్లతో ఓడగొట్టారు. అది గుర్తు చేసుకోండి. ఇవాళ కట్టుబడి ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మీరు చేసింది కేవలం 35% వర్కులు మాత్రమే అయినాయి. 2024 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 55% పనులు, దగ్గర 55 నుంచి 60% పనులు అయినాయి. ఇంకా మిగతా పనులు కూడా అవ్వాలి. దానికి డబ్బులు కూడా తీసుకురావడానికి రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసులు మీరు ఊరు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్లో నడిపితే ఇవాళ పక్కాగా బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా రన్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతాం. అంటే ఎంత చిత్తశుద్ధిగా మేము చేస్తామనే దానికి ఇది ఒక నిదర్శనం. అట్లాగే పీజీ సీట్ల కోసం డబ్బులు ఇస్తే ఆ పీజీ సీట్ల డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసీ నుంచి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేస్తే, అంటే కేవలం ఎంబీబీఎస్కే పరిమితి కావాలా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు,
పీజీ చదువుకుంటే అర్హత లేదా? ఆ డబ్బులన్నీ మీరు ఎందుకు డైవర్ట్ చేశారు? దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇవన్నీ కూడా చేసి, ఈ ఘనకార్యాలన్నీ కూడా చేసి, ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు. దమ్ముంటే రండి. 1986లో 1986 సంవత్సరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి మీరు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. అట్లాగే దగ్గర 22 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 మెడికల్ కాలేజీలని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. మీరు తెచ్చింది ఎన్ని? కేవలం 5 కాలేజీలే. అవి కూడా అసంపూర్తిగా పూర్తి చేశారు. ఇవాళ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు చేసుకుని, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్నీ అటు పెన్షన్లు ఇచ్చాం, 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద రైతాంగానికి 48 లక్షల మందికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో మొదటి విడత 7,000 రూపాయలు అందించాం. తల్లికి వందనం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ, చదువుకునే పిల్లలున్న అందరికీ కూడా ఆ తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు అకౌంట్లో వేసాం. 2,000 రూపాయలు స్కూల్ ఖర్చు పెడతా ఉన్నాం. అంటే 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మరి మొన్ననే ఉచిత బస్సు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎక్కడికైనా సరే ఉచితంగా వెళ్ళడానికి బస్సులు అందించాం. ఇన్ని ఘనకార్యాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే జస్ట్ ఇవాళ చూసి తట్టుకోలేకపోతున్నారు. కుందవారి కండ్రిక వాటర్ ట్యాంక్ గ్రౌండ్ వద్ద 48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే బోండా ఉమ ప్రత్యేకంగా కృషి చేశారని అన్నారు. అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమాకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కోకొల్లు రవికుమార్, పలఖండి రవి తదితరులు ఉన్నారు. 64వ డివిజన్ కండ్రిక, కుందవారి కండ్రిక, విలేజ్ కండ్రిక ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంక్ పరిధిలోని ఈ 38 లక్షల వ్యయంతో ఈ ప్రహరీ గోడ నిర్మాణం బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 38 లక్షలతో ఇక్కడ చుట్టూ ప్రహరీ దీన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉమాగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, విలేజ్ కంటి గ్రామవాసులు అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 64వ డివిజన్ కంట్రిక ప్రజల తరపున, ఈ విలేజ్ కంట్రిక వాసుల తరపున బోండా ఉమామహేశ్వర ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు కుందావారి కండ్రికలో వాటర్ ట్యాంకు ప్రహరీ గోడ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వర గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఉమాగారు ఇక్కడ స్థానిక ప్రజలు 64వ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామం స్థానిక ప్రజలు కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పి, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని చెప్పి స్థానిక ప్రజల యొక్క విన్నతి ప్రకారం ఈరోజు ఈ 48 లక్షల్లో కాంట్రాక్ట్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఉమాగారు ఈ వర్క్ని ఇక్కడ స్థానిక ప్రజలకి శాంక్షన్ చేసి ఈ కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల చాలా పచ్చదనంగా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా బాగుండిద్ది. బోండా ఉమామహేశ్వర గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. విలేజ్ కంట్రీకి 64వ డివిజన్లోని కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ గ్రౌండ్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసమై గౌరవనీయులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు, పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, మరి డివిజన్ ప్రెసిడెంట్ గారు రవికుమార్ గారు, అధికారులు తదితర వారి సహకారంతో ఈ నిర్మాణానికి 48 లక్షల వ్యయంతో భారీ ఎత్తున మరి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు. ఇది గ్రామానికి ఎంతో చేదోడు వాదోడుగా నిలుస్తుందని
ప్రతి ఒక్క సభ్యులకి వినియోగించుకోవడానికి నగరపాలక సంస్థ తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామం తరఫున గ్రామస్తులుగా మేము ఎంతో గర్వపడుతూ సెలవు తీసుకుంటాం. విజయవాడ నగరంలో కిష్కిందాపురి చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను తొలిసారిగా హారర్ చిత్రంలో నటించానని, ఈ నెల 12న తాను నటించిన కిష్కిందాపురి చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోరారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఒక హోటల్లో కిష్కిందాపురి సినిమా టీం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడారు. దర్శకుడు కౌశిక్ చెప్పిన ఈ కథ తనకు ఎంతో నచ్చిందని, జూలైలో షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ కలయికగా ఈ చిత్రం కొత్త అనుభూతి కలిగిస్తుందని, రేడియో నుండి వచ్చే వాయిస్ చుట్టూ హారర్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా చూపించబడ్డాయని తెలిపారు. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడారు. తాను చిన్నప్పటి నుండి హారర్ సినిమాలు ఇష్టపడతానని, ఈ సినిమాలో దెయ్యం పాత్రలో నటించడం ప్రత్యేక అనుభూతి కలిగించిందని తెలిపారు. హారర్ సినిమాలో మ్యూజిక్ కీలకమని, చైతన్య భరద్వాజ్ ఇచ్చిన సంగీతం చాలా బాగుందని అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీగా వచ్చాయని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్తో నటించిన రాక్షసుడు సినిమా విజయవంతమైనట్లు గుర్తు చేస్తూ కిష్కిందాపురి కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కిందాపురిని సపోర్ట్ చేస్తున్నందుకు, మీ అందరు ఇక్కడ రావడం, మీ అందరితో మా హ్యాపీనెస్ని పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి, ఇది మీ సినిమా, సో మీ అందరినీ భయపడడం ఒక ఆర్టే కదా, సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో, మంచి హారర్ మిస్టరీ, ఒక న్యూ ఏజ్ మేకింగ్తో ఇవ్వబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. హలో, అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి పరదా ప్రమోషన్కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఐ కీప్ కమింగ్ హియర్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అండ్ చాలా 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 సంతోషం. ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ కిష్కిందాపురి. చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోత్ ఆఫ్ us are doing a horror film. అండ్ నాకు ఇష్టమున్న జానర్ హారర్ అంటే, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ పెద్ద స్క్రీన్లో, క్రౌడ్తో, ఆ డార్క్నెస్లో, ఆ మంచి సౌండ్తో చూస్తే బాగుంటుంది. సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్. సినిమా కానీ దీనిలో హారర్ వల్ల అయింది. దానిలో ఇంకా లైక్ నథింగ్, లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్. ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ us know how much you like it. Thank you. థ్యాంక్ యూ బ్రదర్. సో ఫస్ట్ టైం నేను విజయవాడ ప్రెస్కి కలవడం ఫస్ట్ టైం. సో తను ఆల్రెడీ చాలాసార్లు చేసి ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ టైం. సో మీ అందరూ నాకు ఎక్కువ లవ్ చూపించండి. సో దాన్ని మళ్ళీ మీ దగ్గరకు వస్తూ ఉంటాను డెఫినెట్గా. భయపడడం ఒక ఆర్టేనని, అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ట్ ఫామ్. అండ్ మా సినిమా అది రిఫ్లెక్ట్ చేయాలని చెప్పి మాకు ఒక మా మస్కట్ లాగా. అండి నా ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుందండి. మీరు చూస్తారు ఇంట్రొడక్షన్లో డెఫినెట్గా మీకు ఆల్రెడీ ట్రైలర్లో మీకు 1-2 షార్ట్స్ కనిపిస్తుంది. నా మీద మంకీ జంప్ చేయడం, నేను ప్యారల్ చేయటం. సో బట్ మళ్ళీ మీకు ఆ థ్రిల్ రేపు థియేటర్లో ఇవ్వాలని చెప్పి మేము ఎక్కువ షార్ట్స్ కూడా రివీల్ చేయలేదు. బట్ దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్, స్మాల్ కాన్సెప్ట్. హారర్ ఫిల్మ్స్కి జనరలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్టర్స్ ఎంత మంచిగా యాక్ట్ చేసినా సరే ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగపోతే అసలు వీ కాంట్ వాచ్ ఇట్. ఇప్పుడు ట్రైలర్లోనే మీరు చూసారు, ఇట్స్ లైక్ ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ చేతన్ గారు నన్ లైక్ ఐ థింక్ లైక్ ఐ సా లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ and I think he's done a really good job. He has watched the film with RR, so you should ask him actually. No, I mean he's superb అండి. అంటే చాలా బాగా ఇచ్చారు. మేము ఫస్ట్ డే 1 కథ విన్న రోజే మేము అనుకున్నాం ఏంటంటే ఈ సినిమా విజువల్గా సౌండ్గా అదిరిపోవాలని. సో ఆడియన్స్కి ఎందుకంటే వాళ్ళు మనకి 2.5 hours మనకు టైం ఇస్తున్నప్పుడు, వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ మనకు చాలా వాల్యుబుల్. వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు మనం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో అది ఫస్ట్ విజువల్, తర్వాత సౌండ్. అండ్ సౌండ్ పరంగా ఈ సినిమా చాలా సౌండ్గా ఉంటుంది. సో ఎంత సౌండ్గా ఉంటుంది అనేది రేపు మీరు థియేటర్లో చూసి డెఫినెట్గా బ్లాస్ట్ అవుతాయి.
అండ్ అంటే కొన్ని సినిమాలకి మ్యూజిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కిష్కింధపూరిలో మ్యూజిక్ అంత పివోటల్ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ ఆయన మీరు చేతన్ భరత్ డెఫినెట్లీ థరోలీ సర్ప్రైజ్ యూ. ఎందుకంటే చేతన్ ఇంత బాగా బ్యాక్గ్రౌండ్ ఇంత బాగా ఇచ్చాడా అని డెఫినెట్గా హీల్ సర్ప్రైజ్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీం బేగ్ను పలువురు మైనార్టీ నాయకులు కృష్ణా జిల్లా మచిలీపట్నం తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి అందించిన పదవికి వన్నె తెచ్చేలాగా నడుచుకుంటానని, మైనార్టీ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని డాక్టర్ హసీం బేగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలిపారు. मुसलमान क्या क्या कर सकते हैं, क्या करते तो पूरा ले लो, सभी मिलकर करेंगे. आशिफुल्लाह शर्मा दे आशिफुल्लाह आओ और मोहिना के बेस्ट फ्रेंड है. चिच्चा फेवर होते मैं रासना कुछ चिच्चा नाम से बुला देता हूँ. मौला नहीं मांगूंगा तो ना బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరా ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనులు చేస్తున్నారని ఎండోమెంట్ కమిషనర్ స్పష్టం. ప్రతి డిఎస్సీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలి. ఏపీ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు వెల్లడి. రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.